దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం మీ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎంత నమ్మదగిన దేవుడిని మీరు కలిగి ఉన్నారు. రక్షకుడు దేవుడు, మనందరినీ ప్రేమించే దేవుడు. మనుషులు నమ్మదగిన వారు కాదండి, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అన్యాయం చేయడు. మీ కష్టకాలాల్లో, మీకు దుఃఖ సమయాల్లో మిమ్మల్ని విడవడు. ఎందుకంటే కృతజ్ఞత అనుబంధం కలిగిన వారు మనంగా ఉండాలి. దేవుడు మనకు చేసిన మేలుడు, దేవుని పట్ల మనుషుల పట్ల కృతజ్ఞత ఉన్నోళ్ళు. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, చాలామందికి మా జీవితాల్లో సహాయం చేస్తాం, వాళ్ళ అవసరతను తీర్చుకొని బయటికి వెళ్ళే కృతజ్ఞత లేని వారు ఉన్నప్పుడు అనిపిస్తుంది. కానీ మనం కృతజ్ఞత కలిగి ఉండాలట, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలట. ప్రార్థన అనే కృతజ్ఞత, ఆరాధన అనే కృతజ్ఞత, నమ్మకంగా ఉండే కృతజ్ఞత, ఇవన్నీ మీరు కలిగి ఉండండి. ఈరోజు ఏ దుఃఖంలో, ఏ బాధలు ఉన్నారు, ఎవరు మిమ్మల్ని వెంటాడుతున్నారు, వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు. ఒక వాగ్దానం చదువుతాను, వినండి. అద్భుతమైన మాట, 97వ కీర్తన, మరి ఒక చక్కటి 10వ వచనం, 2వ మాట. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతులుండి ఆయన వారిని విడిపించును. విన్నావా? నిన్ను కాదు, నీ ప్రాణాన్ని, నీ జీవితాన్ని కాపాడే దేవుడు. భక్తిహీనులు కదండి, దుష్టులు, భక్తిహీనుల చేతులు నిన్ను విడిపిస్తాడట. ఎంత గొప్ప దేవుడు అండి! భక్తుల ప్రాణం. ఎవరు భక్తుడివి? నువ్వు దేవుని బిడ్డవి. నీ ప్రాణాన్ని కాపాడతాను, అపవాది మనుషులు దుష్టుని నుండి విడిపిస్తా. నిన్ను కాపాడతాను, నిన్ను దుష్టుని నుండి విడిపించదని ఈరోజు వాగ్దానం. నిన్ను కాపాడదను, దుష్టుని నుండి విడిపించదను. దేవుని తట్టు చూడు, ప్రార్థన చేయి. ఈరోజు నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నమ్ము, విశ్వసించు, చక్కగా ఆత్మీయంగా బలపడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఈ మాట నీ కుటుంబం, మనందరి పట్ల దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, అప్పుల బాధ, ఆర్థిక బాధ, కుటుంబ పోరాటాలు, మానసిక ఒత్తిళ్లు, బంధకాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, నష్టాలు, కష్టాలు అన్నిటి నుంచి విడిపించండి. శ్రమ నుండి విడిపించి, భారం నుండి విడిపించి, అప్పు నుండి విడిపించి, ఏ దేశంలో మా ప్రియులున్న వారిని రక్షించి క్షేమకరమైన స్థితి, భారతదేశ ప్రజలందరినీ రక్షించి క్షేమం ఈ ప్రభువా. క్రైస్తవ సంఘాల సేవకుల్ని కాపాడయ్యా, ప్రతి కుటుంబాన్ని విడిపించయ్యా. కోర్టు కేసులు కొట్టివేయను ఆయన భూ సంబంధమైన బంధకాలు తెగ నరుకును ఆయన. ఎక్కడి నుంచి నీ బిడ్డలు ఏ ప్రేర్లు ఎక్కిపిస్తున్న వారికి జయమిచ్చి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు దీవిస్తూ అందరికీ శుభము కలుగునుగా కానీ ఆశీర్వదిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని బిడ్డలారా, మరి ప్రతి దినము ఈ వాగ్దానం మీకు ఇవ్వటానికి ఉదయం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ప్రేయరు, ఈవినింగ్ లైవ్ మిస్ చేసుకోకండి. మరి 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 28 ఉదయం 7 గంటలకి ప్రారంభ సభ, అక్టోబర్ 16 ముగింపు సభ. ఇది 13వ సంవత్సరం బెల్లంపల్లిలో అందరం కలిసి లక్షల వేలగా మనం ప్రార్థన చేసిన ప్రతి దానికి దేవుడు జవాబిచ్చాడు. ఈ సంవత్సరం కూడా అట్టి కృపణ ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగా. ప్రైజ్.